హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. ఈ 2024లో మనం కొంచెం మన లైఫ్లో కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఒక 4 మాటలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ 4 మాటలు మీకు నచ్చింది లేనిది నాకు లాస్ట్కి కామెంట్ చేయండి. ఇంకా 4 విషయాలు చెప్తానని చెప్తున్నాను కదండి. అవి ఏంటంటే, ఫస్ట్ మనం ఎంత కష్టం వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండటం అలవాటు చేసుకోవాలండి. మన లైఫ్ని మనం మోల్డ్ చేసుకోవాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండు ఈక్వల్గా తీసుకునేలాగా ఉండాలండి. కష్టం వస్తే కుంగిపోకూడదు, సుఖం వస్తే మరీ పొంగిపోవద్దు. కష్టం వచ్చిందనుకోండి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కొంచెం ఆలోచిస్తే మనకి ఆలోచన వస్తుంది, దాని నుంచి బయటపడవచ్చు. తర్వాత బదులివ్వటం మానేయాలండి. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, మనకు కష్టం అనిపించినప్పుడు కామ్గా ఉండండి, బదులివ్వద్దు. ఓకేనా అండి? తర్వాత పట్టించుకోవడం మానేయాలండి. మనల్ని అలా అన్నారు ఇలా అన్నారని చెప్పేసి మనం బాధపడటం కన్నా కూడా అసలు వాళ్ళని పట్టించుకోవడం మానేసామనుకోండి, వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుంది. అవునా కాదా అండి? అలాగే ఉండండి హ్యాపీగా. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అసలు వాళ్ళని లెక్కే చేయొద్దు. ఓకేనా అండి? తర్వాత మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలండి. తొందరపడి ఎవరిని ఏమనకూడదు. మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మౌనంగా ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి. కోపంలో మాట్లాడామనుకోండి, మనకి చాలా మన మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందండి. దానివల్ల మన హెల్త్ పాడవుతుంది. మన హెల్త్ పాడైతే మన పిల్లలు హెల్త్ పాడవుతుంది. మన ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుందండి. మనం ఏది కూడా మన ఇంట్లో సభ్యులకి మనం ఏది కూడా కరెక్ట్గా చేసి పెట్టలేమన్నమాట. వంట కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఎక్కువ ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేలాగా చూసుకుందాం. ఎవరైనా హార్ష్గా మాట్లాడారనుకోండి, మీరు చిరునవ్వుతో ఉండండి. ఏంటి వీళ్ళు చిరునవ్వుతో ఉన్నారు, మనం ఎలా మాట్లాడినా కూడా అనుకుంటారు. కొన్నాళ్ళకి వాళ్ళలో కూడా మార్పును మనం చూడవచ్చు. ఓకేనా అండి? మన ఫ్యామిలీ అందరం కూడా ఒకసారి కలిసి కూర్చుని భోజనం చేసామనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి. ఒకసారి వీక్లో ఒకసారైనా మీరు ఇలా తినడానికి ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హెల్దీ ఫుడ్ తినాలండి. తినే ఫుడ్ కూడా వేడివేడిగా చేసుకుని వేడివేడిగా తినేయాలి. మనకప్పుడు డైజెషన్ బాగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా 4 మాటలు అయితే మీతో చెప్పుకుందాం అనుకున్నానండి, చెప్పేశాను. ఇంకా 2023 ఇంకా అయిపోయింది కదండి, ఇక తీసేయండి, ఇక వద్దు. ఇక నుంచి మనం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం. దట్స్ అనేలాగా, దట్స్ ఇట్ అనేలాగా, దట్ ఈజ్ అనేలాగా ఉందాము. మేము ఇలా చిన్న పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నామండి. ఇంకా 12 అయిపోతుంది, ఇంకా 5 minutes ఉంది అనగా మా ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి ఇలా అరేంజ్ చేసేసింది. కూల్ డ్రింక్స్తో, స్వీట్స్తో ఇలా ఎంజాయ్ చేసాము. అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి, ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పటికి 1 o'clock అయిందండి మాకు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్.